శ్రీ సీనియర్ నాయకులు శివరామయ్య గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ మిత్రులు, అదేవిధంగా ప్రవీణ్ గారు, ఊరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ గారికి, అదేవిధంగా డాక్టర్ గారికి, ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ గారికి, డాక్టర్ గారు మీకు సంక్రాంతికి ఈ 10వ దీనికి మీకు అందరికీ ఆర్థిక సాయం చేశారని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు, వారు చాలా విశాల హృదయమైనటువంటి మనస్కులు. డాక్టర్ గారు 2014 నుంచి 19 వరకు మా నిడుమకూరు గ్రామంలో 14 మోకాళ్ళ ఆపరేషన్ చేయించారు ఫ్రీగా డాక్టర్ గారు. ఆ సందర్భంగా వారికి గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 14 ఆపరేషన్లు చేయించారు ఫ్రీగా, మోకాళ్ళ ఆపరేషన్లో వారే అన్ని ఖర్చులు పెట్టుకున్నారు, అన్ని ఖర్చులు పెట్టుకుని మాకు 14 ఆపరేషన్లు చేయించారు. ఆ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రాంతానికి మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చి, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి బీఫార్మసీ కాలేజీ ఏదైనా ఉంటే అది మన ప్రాంతంలోనే ఉంది. మన ఆంజనేయులు గారే స్థాపించారు. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి బీఫార్మసీ ఎవరు చదువుకోవాలన్నా మన ఆంజనేయులు కాలేజీలో చదువుకుంటేనే వారికి గుర్తింపు ఉందనే విధంగా మంచి కాలేజీలు స్థాపించి మనందరికీ విద్యా అవకాశాలు కల్పించినటువంటి మన ఆంజనేయులు గారు. అదేవిధంగా మీకు ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ సేవాభావం కలగడం ఉండటం అనేది చాలా మంచి లక్షణం. అటువంటి సేవాభావం మీ అందరూ ఈ గ్రామ ప్రజల్లోనే ఉందని నా ఉద్దేశం. ఈ గ్రామ ప్రజలు, గ్రామం మీరు, ఇంతమంది ప్రజలు, మా మధు చెప్పారు, శివరామయ్య గారు చెప్తున్నారు, ఎవరు చెప్పినా ఎంతమంది సహకారం, ఎంతమంది ఆర్థిక సహకారమే ఉంది. ఇంతమంది ఆర్థిక సహకారం, ఈ ఆడపడుచులు కానీ పెద్దవాళ్ళు కానీ ఆర్థిక సహకారంతో పాటు మా సాంబశివరావు గారు ఒక చిన్న విషయం, సాంబశివరావు గారి గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న ఈ మధ్య మేమందరం కూర్చున్నాం, శ్రావణ్ గారి దగ్గర ఫండ్స్ వచ్చినాయి, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ వచ్చి 2 కోట్ల రూపాయలు అందరం పంచుకుంటున్నాం. మా ఊరికి ఎంత అని పంచుకునే సందర్భంలో మీ సాంసరావు కొన్ని ఫండ్స్ అడిగారు. ఫండ్స్ అడిగిన సందర్భంలో నాకు ఏ పదవులు మీరు ఇవ్వద్దు, నేనే పదవులు ఆశించట్లా, మా గ్రామానికి ఫండ్స్ ఇవ్వండి చాలు అని స్పష్టంగా చెప్పి, సేవే ధ్యేయం, మా గ్రామ మా గ్రామ డెవలప్మెంటే మా ధ్యేయం అని నిర్మోహాటంగా ఈ గ్రామం డెవలప్మెంట్ నుంచి గురించినటువంటి ఒక వ్యక్తి పరితపించే ఒక వ్యక్తి మీకు దొరకడం ఈ సందర్భంగా అభినందనీయం. అదేవిధంగా వారికి అన్ని విధాలా మా సాంసరావు చెప్పిన పనులా చేయండి, ఈ ఫండ్స్ మాకు ఇంకా కావాలని తోడ్పాటు అందించే మా పెద్దలు శివరామయ్య గారు లాంటి వ్యక్తి కూడా మీకు దొరకడం ఇంకా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ ఇటువంటి ప్రజలు ఉన్నటువంటి గ్రామానికి ఈ ప్రజలు కూడా ఒకసారి చేతులకు నమస్కారం తెలియజేసుకుంటూ గర్విస్తున్నాను.